హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్. సో ఎక్కడ చూసినా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఒక సంచలనం అయిపోయింది. సో ఎటు చూసినా ఎటు పక్కన చూసినా సో హైదరాబాద్ నలుమూలలో సో చాలామంది అభిమానులు అయితే తరలి వస్తున్నారు. సో తన ఇష్టమైన నటుడు బన్నీని చూద్దామని చెప్పి సో ప్రజెంట్ మనం హైదరాబాద్ ఎక్కడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో సో ఆ గ్రౌండ్లో ఉన్నాము. సో మనం చూస్తున్నాము ఆ అల్లు అర్జున్ క్యారవాన్ కూడా మనకి విజువల్లో కనిపిస్తూ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా అంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా పక్కా అల్లు అర్జున్ ఈ క్యారవాన్ అయితే తను తీసుకొని వెళ్తుంటారు. తను ఇక్కడే ఇందులో తను రెస్ట్ తీసుకుంటారు. సో మనందరికీ తెలిసిందే. సో ఈ వీడియో మనం మళ్ళీ చేద్దాం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఉన్నాం కాబట్టి సో ఇదే అంశానికి సంబంధించి మన దగ్గర చూడొచ్చు లక్ష్మణ్ గారు మన దగ్గర ఉన్నారు. సో తను ఎప్పటి నుంచో కొన్నప్పటి నుంచి తను ఈ క్యారవాన్ అయితే నడుపుతున్నారు. సో బన్నీకి అత్యంత దగ్గర నుంచి చూసిన వ్యక్తి. సో ఇలా జరుగుతుంది, అరేంజ్మెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతున్నాయి. సో ఎటుపక్కల చూసిన జై బన్నీ అంటూ కూడా ఆ నినాదాలు మనకి వినిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో లక్ష్మణ్ గారు ఉన్నారు. సో ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి ఈ క్యారవాన్ అయితే తను నడుపుతున్నారు. సో మనందరికీ తెలిసిందే తను కూడా ఒక బన్నీ అభిమాని అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత పుష్ప 2 అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో 5th కూడా సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఫస్ట్ తన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే బ్రో. చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? ఫుల్ హ్యాపీ ఉన్నా. చాలా రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 5 years తర్వాత 5 years తర్వాత వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అట్లనే. సో ఆల్రెడీ పాట్నాలో చెన్నైలో ముంబైలో అన్నిట్లో ఇదైపోయింది. మన తెలుగులో జరిగేది ఫస్ట్ ఇది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ కంపల్సరీ ఉంటుంది. సో దాని తగ్గట్టే. సో ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు? ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నర్ బీభత్సంగా బన్నీకి అభిమానులు ఉంటారు కాబట్టి సో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ? అరేంజ్మెంట్లు అంటే ఇప్పుడు అందరు ఫ్యాన్స్ వచ్చే వాళ్ళ జాగ్రత్తల కోసం వాళ్ళు మంచి చబ్బర్లు తీసుకుని పోలీసు వాళ్ళు కానీ సో వాళ్ళ పోలీసు వాళ్ళ సపోర్ట్ కానీ మొత్తం పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉండి బౌన్సర్స్ ఎక్కువ ఉండి సో ఎవరికి ఇబ్బంది కాకుండా వచ్చే వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్ని A to Z మంచి అన్ని తీసుకుంటున్నారు అనమాట జాగ్రత్తలు. అంటే బన్నీ గారు ఎక్కడికి వెళ్ళినా ఇండియా మొత్తంలో ఇదే క్యారవాన్ వాడతాడు కాబట్టి సో ఎలా ఉండేవాడు తను సినిమా సెట్కి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అవుతుండేవాడు? అంటే యాక్చువల్గా అది ఆయన ఇష్టపడి చేయించుకున్న బండి కాబట్టి సో దాంట్లో ఆ బాండింగ్ అయితే ఉంటుంది. సో ఎక్కడ వచ్చినా ఏం చేసినా షూటింగ్ కానీ ఇది చేసినా కానీ ప్రతిది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఈ బండి వెళ్తుంది. మేము ముందే వెళ్ళి సెట్ చేసుకుంటాము, సార్ వచ్చే టైంకి సెట్ చేసి రెడీ పెడతాము, ఆయన వచ్చి ఇక్కడ ఇది చేస్తాడు. సో అంటే తను రెడీ కావడానికి 3 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా సినిమాకి అంత ప్రేమగా సినిమా నటించాడు కాబట్టి సో మీతో ఈ సినిమా సందర్భంగా సంబంధించి షూటింగ్స్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? ఈ సినిమాకి సంబంధించి ఏదైనా మీకు చెప్పడం జరిగిందా? బేసిక్గా ఎవ్రీడే మాతో మాట్లాడతారండి. షూట్ ఉన్నప్పుడు వస్తారు పొద్దున్నే. అంటే మేము ఆయన రాకముందే సార్ రాకముందే మేము అన్ని సెటప్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఎవ్రీడే వచ్చి మాకు మంచి షాపులు అన్నీ కనుక్కుంటారు. ఏంటంటే అన్ని మాతో మాట్లాడి మంచి షాపులు అంతా చూసుకొని చేస్తారనమాట. ఎప్పుడు వచ్చిందన్న గ్రౌండ్కి ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ రోజు మార్నింగ్ 8కి వచ్చేసినాం మేము. 7:30 8కి వచ్చినాము. కాకపోతే ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, బార్గేట్స్ కడుతున్నారు అంతా పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మేము మార్నింగే వచ్చి పెట్టినాము. సో పెట్టి సెట్ చేస్తున్నాము. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ముఖ్యంగా మీరు? 100% ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయండి, హై లెవెల్లోనే ఉంటాయి. 100 to 100% ఉంటుంది. దానికి తగ్గట్టే జనాలు కూడా ఎక్కడ ఉన్నా చేసిన. అందులో ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. 5 years పుష్ప 2లో వచ్చింది, 3 years పుష్ప 2 1 అయిపోయిన తర్వాత 3 years అందరు ఫ్యాన్స్ అట్లా వెయిట్ చేస్తున్నాం, మేము కూడా అంటే వెయిట్ చేస్తున్నాం. ఇంకోటి సినిమా కూడా వచ్చిన పద్ధతి అంతా మేము దగ్గర నుండి చూసిన మాకు తెలుసు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మాకు హైలోనే ఉన్నాయండి అన్న. ఇంకోటి గతంలో కూడా పుష్ప 1 ఇందులో జరిగింది, అలాగే వైకుంఠపురంలో కూడా ఇలానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఆ సందర్భంగా కూడా మనం చాలా కొట్లాటలు చూస్తాం బయట, అభిమానులు బయటకు వచ్చి. సో గ్రౌండ్ లోపల ఎంతలో గ్రౌండ్ బయట కూడా అంత జనాభాలు వచ్చి కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో అలాంటి డిస్టర్బెన్స్ కాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా మీకు సంబంధించి తెలిసి? నేను అదే చెప్తున్నా, ఎందుకంటే లాస్ట్ టైం పుష్ప 1కి అలా వైకుంఠపురానికి ఇప్పుడు పుష్ప 2కి. సో ఈ బండి వచ్చిన తర్వాత ఇది 3వ ఈవెంట్. సో పుష్ప 1కి కొంచెం జనాలు ఎక్కువ రావడం వల్ల బయట కొంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు, కొంతమంది పోలీసు వాళ్ళకి అడిగిన అవి ఇబ్బంది పడ్డారు కాబట్టి సో ఈసారి ఆ జాగ్రత్తలు అంటే ముందు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీసు వాళ్ళని కూడా ఎక్కువ మందిని పెట్టి బౌన్సర్స్ని పోలీసు వాళ్ళు అందరిని పెట్టి పోలీసు వాళ్ళు సపోర్ట్ తీసుకొని అంతా ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని లాస్ట్ టైం దానికి ఇప్పుడు 100% ఎవరికి అందరూ ఎట్లా వచ్చారో అట్లా పోవాలనే ఉద్దేశంతో అంత జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. సూపర్. చివరిగా చూసే కోట్లాది మంది వ్యూవర్స్కి అలాగే బన్నీ అభిమానులకు కానీ ఇష్టపడే వ్యక్తులకు కానీ మీరేం చెప్తారు లక్ష్మణ్? ఎందుకంటే ఇష్టపడే వ్యక్తులు మీరు ఒకరు కాబట్టి సో మీరేం చెప్తారు బన్నీ గారు? నేను అదే అందరికీ ఆల్రెడీ తెలుసు బన్నీ గారు అంటే ఏంది, లేదంటే ఇప్పుడు ఆయనకున్న హైప్ కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన కాడి నుంచి కానీ ఒకటే నేను అందరూ ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్పేది ఏంటంటే ఈ సినిమా తర్వాత ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు ఇక. సో అంత ఇది ఉంది కాబట్టి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చి వర్ణించిందని నేను. సో నేషనల్
నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి మనం ఒక డైలాగ్ ఉన్నాం. సో అన్నట్టుగానే చేయబోతున్నాడా? 100% అది. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఈ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ అయిపోతుంది ఇంకా అంతా. 100% ఇది. ఏ హీరోకైనా కొన్ని స్టేట్లు కొన్ని ఊర్లలో ఒక ఫ్యాన్స్ ఉంటారు. సో బన్నీ సార్కి అది కాదు, అది దాటిపోయింది, వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇంకా అందరూ, అంటే ఇప్పుడు వరకు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఈ సినిమాతో ఆడవాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్న పెద్ద అందరూ ఇష్టపడే హీరో అయిపోతాడు. సో సాంగ్స్ చూస్తున్నాము, రిలీజ్ అయిన కొద్ది బిట్ అయినా సరే కానీ నెక్స్ట్ లెవెల్ డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అందులో బన్నీ గారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే డాన్స్ లో తోపు, మన అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పాలి? అదే బేసిక్ నేను ఏంటంటున్నా అంటే ఇప్పుడు ఈ వచ్చిన పుష్ప సాంగ్ కానీ అంతకుముందు ఐటమ్ సాంగ్ కానీ ఇవన్నీ ఏం డాన్స్ ఇంకా దాచిపెట్టారు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన సాంగ్ కూడా, సో ఆ డాన్స్కి మారిపోయారు బన్నీ సారు. సో ఈ సినిమాలో ఈ సాంగ్లో ఎస్పెషల్లీ ఈ సాంగ్కి డాన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రేంజ్లో ఉంటుంది. సో ఆల్రెడీ మొన్న రీసెంట్గా నిన్న వచ్చిన సాంగ్ కొంచెం వరకే వదిలారు, మిగతాది అంతా మేము దగ్గరుండి చూసినాం. ఆ స్టెప్లు అవన్నీ మాకు తెలుసు. కాబట్టి ఈ సినిమా వచ్చిన తర్వాత జనాలు మొత్తానికి జాతర, అసలు తగ్గేదే లేదు, అస్సలు తగ్గేది లేదు ఈసారి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడుగుతా క్వశ్చన్ చేస్తాను, గొంతు పోయింది. ఇండియా అంటే పుష్ప అంటే ఇండియా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ చూపిస్తాడు ఖచ్చితంగా. గంగమ్మ తల్లి కాదు, జాతర ఒకటైతే ఐకానిక్ స్టార్, యాక్టింగ్ జాతర, పర్ఫార్మెన్స్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ చూడబోతున్నారు. ఇది పక్కా కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. సో చాలా మంది నేషనల్ అవార్డు వచ్చింది బాగా ఎగురుతున్నారు అనుకుంటున్నారు. సో తనకు తాని పోటీ అంటే ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు 69 years తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చిన యాక్టర్కి తనకు తానే పోటీ కదా, దాంట్లో చెప్పుకోవడంలో తప్పు లేదు. సో తను చేసి రౌండప్ చేసి తీసిచ్చిండు. సో అంటే ఒక మూవీలో ఒక హీరోని విలన్ ఎన్ని విధాల టార్చర్ పెడతాడు, ఎన్ని యాంగిల్లో కూడా ఫైనల్గా ఏమవుతుంది, హీరోనే గెలుస్తాడు. ఇక్కడ అందరూ ఎన్ని మీడియా ఛానళ్ళు కానీ ఎన్ని పేజీలు కానీ ఎవరైనా ఎంతమంది ట్విట్టర్లో చేసినా ఏం చేసినా సినిమా అనేది ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఒక మంచి సినిమాని, ఒక కంటెంట్ ఉన్న సినిమాని సీఎం కాదు పిఎం కాదు ఏ దేశం కూడా ఆపలేడు. అది జనాలు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. ఇంకోటి 100% ఒక కన్న తల్లికి తప్ప ఎవరికి మార్కులు రావు. ఎలక్షన్లో నరేంద్ర మోడీకి కూడా 100% రాలేదు, కేసీఆర్కి రాలేదు, జగన్కి రాలేదు, పవన్ కళ్యాణ్ ఎవరికి రాలేదు, ఏ హీరోలకు రాదు. ఖచ్చితంగా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు, మనం స్వాగతించాలి దాన్ని. ట్రోల్ కొంతమంది ఏంటంటే అల్లు అర్జున్ గురించి కాదు, 90% తప్పే, ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నారు. తను ఈ రేంజ్కి వెళ్ళిన ఇంకా పాట్నాలో ఆ ఈవెంట్ చూసిన తర్వాత ఏ స్టార్కి జరిగిందండి తెలుగులో? అమితాబ్ బచ్చన్లో ఖాన్లకు కూడా జరగలేదు. ఖాన్లు అని చెప్పుకునే 30 years షారూఖ్ ఖాన్ ఆ స్వాగ్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. 30 సంవత్సరాలు కింగ్ బాషా అన్నారు. సో అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ గారు చూసుకొని పాట రీమేక్ చేశారు. సో అది రేంజ్. పుష్ప అనేది ఐకానిక్ స్టార్ మాస్ జాతర చూస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఆ పాటలకి ఆ జాతర ఎపిసోడ్కి మాత్రం పూనకాలు వస్తాయి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ మాత్రం చొక్కాలు చింపేస్తారు. అన్న ట్రోలింగ్స్ ఏ సినిమాకి రాలేదు ఒకటి చెప్పు, నేను సగం గుండు గీక్కుంటా. ఏ హీరోకైనా వస్తుంది, ఏ పిఎం నరేంద్ర ఎవరికైనా ట్రోలింగ్ అనేది సహజం. కానీ అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేసి చేస్తున్నారు, అదంతా అంతే కదా బ్రో. ఇప్పుడు తను కొంతమంది వర్గం ఇప్పుడు ఎదుగుతున్నాడు కదా బ్రో, తనకు ఫ్యాన్స్ వస్తున్నారు, ఎక్కడ పోయినా ఫాలోయింగ్ వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇగో ఎవరైనా కావచ్చు బ్రో, ఏ ఫ్యాన్ అయినా కావచ్చు. ఇప్పుడు సినిమా పరంగా ప్రతి హీరోకి పోటీ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఎవరైనా ఒకటి కావచ్చు. ఒక సినిమా ఎదుగుతున్నప్పుడు మా హీరోకి రావాలి, ఫ్యాన్సే కొట్టుకుంటున్నప్పుడు హీరోలకు అంత ఉంటుంది, కొద్దిగా ఉంటాయి. మా సినిమా అని ఆ వర్గంలో చేస్తున్నట్టు నేను అంటున్నాను. సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఇప్పుడు సరే, ఇప్పుడు అల్లు అర్జున్ని అల్లుడు పక్కన పెట్టి మన వరుణ్ తేజ్ అన్న ఎవరు, నేను పేరు చెప్పుకుంటా అన్నాడు, ఏమైంది? ఎన్ని థియేటర్లో ఆడింది ఎంత? సరే, అదే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అంతమంది ఉన్నారు కదా, కనీసము వాళ్ళు 100 రూపాయలు టికెట్ కూడా ఎక్కువ లేదు, ఆ 100 రూపాయలు తీసుకొని మెగాస్టార్ ఫ్యాన్స్ అనే చూసినామన్నారు కదా. వరుణ్ సందేశ్ అన్న నాగబాబు కొడుకే కదా, జస్ట్ 50 రూపాయలు టికెట్ తీసుకొని అన్న ఏసీలో పండుకొని అన్న రావచ్చు కదా. కాబట్టి సినిమా అనేది ఒక ఫ్యామిలీ అని ఎంతవరకు పనికిస్తుంది? ఓపెనింగ్కి పనికిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ అన్నకి మూవీ చిరుతకి పనికిచ్చింది. దాని తర్వాత తన యాక్టింగ్ RRR కానీ జంజీర్ మూవీకి ఎంత ట్రోల్ చేశారు అప్పుడు, అక్కడ రీమేక్ చేసినప్పుడు.
సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత చేసుకున్నాం కాబట్టి తన ఓన్ టాలెంట్ చెప్పుకోవాలి. ఎంత ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నా ఎన్ని రోజులు చెప్పుకుంటారండి, సొంతంగా ఎదుర్కొంటున్నారు. చిన్నోడైతే పట్టుకుంటున్నారు, ఇంకేముంది వెళ్ళని. టికెట్ల విషయానికి ఏం చెప్తామండి? ఖచ్చితంగా పుష్ప సినిమా మోసం చేస్తుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. అది ఎవరైతే పడున్న వాళ్ళకే జనాలు వచ్చి రోడ్డెక్కారా, ధర్నా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు కదా. సో ఖచ్చితంగా సినిమా అందరూ చూస్తారు, అందరూ ఆదరిస్తారు. ఫస్ట్ ఫ్యాన్స్ చూస్తారండి, తర్వాత సెకండ్ అంటే కొత్తగా చేశారు 3 weeks లో డిఫరెంట్ రేట్స్. ఫస్ట్ ఫ్యాన్స్ పోతారు, తర్వాత మిడిల్ క్లాస్ అట్లా పోతూనే ఉంటారు. ఖచ్చితంగా చూస్తారు, అభిమాన హీరో కోసం ఖచ్చితంగా పెడతారు. సో ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందండి, ఇంతకుముందు ఎందుకు పెరిగిందండి, ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే సో పరిస్థితులను బట్టి బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. దాన్ని మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే పుష్ప అని రూల్ చేయబోతుంది. అందరికీ నమస్కారం. పుష్ప అస్సలు తగ్గేదే లేదు. అన్నయ్య విషయానికి వస్తే హాయ్ బ్రదర్స్, ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది యూసఫ్గూడలో, చాలా హ్యాపీగా ఉంది. సో సూర్యాపేట డిస్టిక్ నుంచి, హుజూర్ నగర్ నుంచి, కోదాడ నుంచి మా ఫ్యాన్స్ అందరూ వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు కూడా విజిట్ చేయండి. ఒక మాటలో చెప్పాలంటే అస్సలు తగ్గేదే లేదు. ఎందుకంటే అందరూ ట్రోల్ చేస్తున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. బన్నీ అన్న అంటే ఏదో తెలుసు ఆల్రెడీ, దేశాలు మొత్తం ఒక రేంజ్లో దాటిపోతుంది. కాబట్టి మీరందరూ పుష్పాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. అవును బ్రదర్, ట్రోల్స్ అనేవి కామన్, ప్రతి సినిమాకి వస్తాయి, ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ట్రోల్స్ లేని హీరో ఎవరు లేరు. సో బన్నీ అన్నకి ఎన్ని తుచ్చం, ఎవడు ఏదనుకున్నా ఎవడు ఏది రాసుకున్నా ఏమీ చేయలేవరు, ఇది మాత్రం ఫిక్స్. ఆల్రెడీ పుష్ప 2 బంపర్ సూపర్ డూపర్ హిట్. చెప్పండి, పుష్ప 2 బాహుబలి 2 రికార్డులను షేక్ చేస్తుందా? 100% అలా డౌట్ ఏం లేదు బ్రదర్. ఆల్రెడీ మీరు చూసారు, ట్రేజర్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ, A to Z ఓవరాల్గా అన్నీ ఉన్నాయి. అన్నయ్య విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు బ్రదర్, అస్సలు తగ్గేదే లేదు. అన్నయ్య ఆల్రెడీ ఎనర్జీ అని తెలుసు, స్టైల్ స్టార్ అని తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, అన్ని ఛానళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. దేశాలే దాటిపోయింది బ్రదర్, పాన్ ఇండియా. ఫీలింగ్ సాంగ్ ఎలా అనిపించింది అన్న? థియేటర్లో ఎలా ఉంటుంది? థియేటర్లో పూనకాలే, ఇక ఊగుడే ఉంటుంది మొత్తం, షేక్ ఉంటుంది మొత్తం. సో అందరు విజిట్ చేయండి మూవీ మాత్రం. అంటే శ్రీలీల అండ్ అల్లు అర్జున్ ఎలా అనిపించారు? అది ఫస్ట్ టైం కిసిక్ సాంగ్లో మాకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా అనిపించింది ఆమె అన్నయ్యతో చేయడం. ఇంకోటి విషయానికి వస్తే శ్రీలీల విషయానికి వస్తే, నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే నాకు అందరు ఇష్టమే పోయా. కాకపోతే అన్నారు మహేష్ బాబు అన్న ఏమన్నాడంటే, ఈ పిల్లతోని డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పేశారు. బట్ కాకపోతే అల్లు అర్జున్ అన్న విషయానికి వస్తే శ్రీలీల గారు ఏమన్నారంటే, నేను బన్నీతో చేయడం చాలా కష్టం అనిపించింది. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా నేషనల్ అవార్డు పుష్ప 1, అవును, పుష్ప 2 ఏంటి? వరల్డ్ ఫైర్ ఆల్రెడీ తెలుస్తుంది కదా బ్రదర్, టీజర్లోనే. ఇంకా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వరల్డ్ ఆస్కార్ కానీ ఏదైనా కానీ కొడతాడని మాకు నమ్మకం ఉంది, అలా డౌటే లేదు బ్రదర్, అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరికొద్ది సేపట్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి వచ్చారు, ఆల్రెడీ అక్కడ చూస్తున్నాము. సో పోలీస్ కంట్రోలింగ్ లో మనం కూడా, అలాగే వచ్చిన అభిమానుల పైన కూడా వాళ్ళు లాఠీ చార్జ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే సో ముందుగానే భద్రత అంటే శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఈవెంట్ ని వారు నిర్వహిస్తున్నారు కాబట్టి, సో అంటే కొన్ని లిమిటెడ్ పాసెస్ ఇచ్చారు. సో పాసెస్ ఉన్నంత వరకే ఇందులోకి అనుమతిస్తాము. సో పాసెస్ లేని వారికి అయితే అనుమతి లేదు. అలాగే భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే కొంతమందితో మనము మాట్లాడిద్దాం, ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి కూడా బీభత్సమైన జనాభాని కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ అభిమానులు అయితే మెట్రోస్ కానీ, సో చుట్టుపక్కల ఎక్కడ చూస్తున్నాం అంటే ఆ ఈవెంట్కి సంబంధించి కూడా ట్రాఫిక్కి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చి కూడా ఈ యొక్క అంశాలకు కూడా ఎటు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం కూడా పెద్ద ఎత్తున పోలీసులందరికీ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ట్రాఫిక్ ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, సో భారీగా బౌన్సర్లతో పాటు సో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా భారీగా ఇక్కడికి తీసుకొచ్చారు. సో కొంతమంది పోలీసులపై కూడా వాగ్వాదం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పాసెస్ లేని వాళ్ళు కూడా ఇందులోకి. సో సార్ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు సార్, ఏమైంది వాళ్ళపైకి ఫైర్ అయితే మీడియా మేమేం తీయలేదు, మేము నార్మల్గా వీడియో తీస్తాం. మనం ఎందుకు భయపడుతున్నాం? తీసుకుంటున్నాం కెమెరామెన్ ఎందుకు పని చేస్తారు? సో చూడవచ్చు మన పై కూడా వాళ్ళు పైకి వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అంటే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి
అభిమానులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళని కంట్రోలింగ్ చేయలేకుండా కూడా వాళ్ళపై పోలీస్ లాఠీ చార్జ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మెట్రో వైపు కూడా చూడవచ్చు. సో మెట్రో వైపు కూడా పెద్ద ఎత్తున జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కంట్రోల్ లేని సందర్భాలలో కూడా వాళ్ళపై లాఠీ చార్జ్ చేసే ఛార్జెస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడికి అంటే కొంతమంది పోలీసు వాళ్ళ విషయానికి వస్తే సో వాళ్ళు కూడా మీడియాపై కసిరించుకున్న సందర్భాలు కూడా మనము చూస్తూనే ఉన్నాము. అంటే ఇక్కడ కొంతమంది చెప్పండి అందరు కొడుతురు అన్న. ఇగో పుష్ప అంటే ఎందుకు కొడుతురు? పుష్ప ఒక రోజైనా ఇప్పటికైనా సరే బ్రాండ్ అవుతుంది. పుష్ప సినిమా చూడండి మొత్తం వరల్డ్ ఫైర్ ఉంటుంది. నేను అత్తాపూర్ నుంచి వచ్చిన, పిల్లర్ నంబర్ 179 నుంచి. ఒక నిమిషం. సో బ్రదర్ మీరు ఏం చెప్పారు పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పుష్ప 2 వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేలే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి జాతర మాస్ లోడింగ్, పోయినసారి మాస్ జాతర, ఈసారి పుష్పరాజ్ మాస్ జాతర మాస్ లోడింగ్. ఎందుకంటే ఇక్కడ మనము ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా బీభత్సంగా మనం చూస్తున్నాము. సో ట్రోలింగ్ అంశానికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ట్రోలింగ్ అంశానికి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఒక టాపిక్ ఆ మ్యాటర్ మనోడు కరెక్ట్ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేక కావాలని ట్రోల్ చేసిండు. ఎందుకంటే బన్నీ కింద పడాలని చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలని చూసిరు. కానీ ఇప్పుడు మన బన్నీ అలాంటి స్థాయి కాదు, మనోడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయిండు. ఈ నెగిటివ్ ట్రోలర్స్ గురించి మేము పుష్ప తర్వాత మేము మాట్లాడతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో రైట్, అంటే చూస్తున్నాం పోలీసులు కూడా ఎక్కడికక్కడ అభిమానులను కూడా పంపిస్తున్నారు. సో మనం ఇంకొంచెం ముంగటికి వెళ్దాము, ఎందుకంటే వాళ్ళకు కూడా మనము ఇబ్బందులు కలిగించదు కాబట్టి. సో ఆల్రెడీ మనం ట్రాఫిక్ జామ్స్ కూడా చూస్తున్నాము. సో పోలీసులు కూడా ఇక్కడ అందరికి వస్తున్నారు. సో ట్రాఫిక్ జామ్ మనం చూడవచ్చు. ట్రాఫిక్ జామ్ కూడా మనము ఆల్రెడీ ఇంకా ఈవెంట్ కూడా స్టార్ట్ కాలేదు. సో ఈవెంట్ స్టార్ట్ కాగానే ముందే పెద్ద ఎత్తున చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది మన దగ్గర కొంతమంది అభిమానులు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి బ్రదర్, ఏం చెప్తారు పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పుష్ప 2 మాస్ జాతర చూడబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు వరల్డ్ వైడ్ మొత్తం బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ పెద్ద నెంబర్ పెడుతుంది డే 1 చూడండి. అంటే మన నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు ఏ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుంది. ఈసారి పుష్ప 2 ఆస్కర్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ సాంగ్స్ చూసాము. సో నెక్స్ట్ లెవెల్ డాన్స్ చేస్తున్నాడు అల్లు అర్జున్ గారు. సో శ్రీలీల ఇద్దరికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? శ్రీలీల మాస్ డాన్స్ చేస్తుంది అందరికీ తెలుసు. మొన్న ఫీలింగ్స్ సాంగ్స్ వచ్చింది, దాంట్లో వింటేజ్ బన్నీ చూసాం మనం. సో చివరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అల్లు అర్జున్ తరఫు నుంచి? సో చూసే వ్యూవర్స్ కి జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ రండి, అందరూ మంచి సినిమా ఆదరించండి. పుష్ప 2 ఇండియా వైడ్ గా పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. మన బాలీవుడ్ కనుక టాలీవుడ్ కింద బాలీవుడ్ కి పోయి నడిపిస్తుంది. అంటే మన పాట్నాలో ఈవెంట్ చూసిరుగా, అల్లు అర్జున్ పోతే పాట్నాలో పాట్నా మొత్తం కదిలి వచ్చింది అల్లు అర్జున్ కోసం. జై పుష్ప మొత్తం ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తుంది. 5వ తారీఖు చూడండి మీరు. ఇంకొకటి చాలా మందికి డౌట్ ఏంటంటే, సో ఒకటి కాలుతున్న సీన్ ఒకటి మనం ట్రోల్ అవుతుంది. సో చనిపోయింది ఎవరు? శ్రీవల్లి వాళ్ళ మదర్, అది కూడా పుష్పన అని చెప్పి కూడా కొన్ని చూస్తున్నాం మనం. మనం ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్ ఉండదు. సీదా సుకుమార్ రైటింగ్ వేరే ఉంటది. మొత్తం సినిమాలో చూస్తేనే మనం దానికి ఫీల్ అవుతాం, మనం దానికి ఎడిక్ట్ అవుతాం.